ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 5 వచనాల వరకు చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 5 వచనాల వరకు చదువుకుందాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామ నిమిత్తము భారం భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసినదని, నీవు ఏ స్థితిలోని పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారుమనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారుమనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూస్తే, యేసుక్రీస్తు ప్రభు 7 సంఘాలతో ఆయన వర్తమానం తెలియజేస్తున్నాడు. 7 సంఘాలు, ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు, అవి దేవుని యొక్క సంఘాలు. ఈ సంఘాలన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టర్కీ దేశంలో ఉండేది ఇంత మునుపు. ఆ 7 సంఘాలకు కూడా దేవుడు వర్తమానం పంపుతున్నాడు. 7 సంఘాలకు, ఈ సంఘము ఏ సంఘం అంటే ఎఫెసీ సంఘము. ఎఫెసీ సంఘానికి యేసు ప్రభు ఇచ్చే వర్తమానం ఏమిటంటే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివనియు. యేసు ప్రభు 7 సంఘాలకి వర్తమానం పంపేటప్పుడు మొదటిగా వాటి యొక్క క్రియలను, ఆ సంఘం యొక్క క్రియలను, కష్టమును, ఆ సంఘము పరిస్థితి అన్నీ కూడా యేసు ప్రభు ఆయన తెలుసు కాబట్టి నేను ఎరుగుదును అంటున్నాడు. 7 సంఘాలకు ఇచ్చే వర్తమానం మొట్టమొదటిగా నీ స్థితి, నీ గతి, నీ పరిస్థితి మొత్తం నాకు తెలుసు అని ప్రతి సంఘంతో కూడా అంటున్నాడు. అన్న తర్వాత ఆయన ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవు దుష్టులను సహింపలేవనియు, దుష్టులు అపోస్తలులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నువ్వు కనుగొంటివనియు. ఈ ఎఫెసీ సంఘము ఎంతో భయము భక్తి కలిగిన సంఘము. దేవుడంటే ఎంతో ప్రేమ కలిగిన సంఘము. ఎంతో భయం భక్తి కలిగి, పరిశుద్ధత కలిగి, దుష్టులని సహించేది కాదు ఈ సంఘము. దుష్టులన్నా, దుష్టక్రియలు చేసే వాళ్ళన్నా, భక్తిహీనులన్నా, అవిశ్వాసులన్నా, లోకస్తులన్నా, పాపిష్టులన్నా, దేవునికి విరోధంగా జీవించేవారన్నా ఈ సంఘానికి అస్సలు కూడా ఇష్టం ఉండపోయేది. అస్సలు కూడా సహించకపోయేది. వాళ్ళతో సహవాసం చేయకపోయేది, రాజీ పడకపోయేది. వాళ్ళ అపవిత్రత
అస్సలు కూడా ముట్టుకోకపోయేది, అపవిత్రులతో సావాసం చేయకపోయేది. అంతేకాకుండా అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి, ఎవరెవరైతే అపోస్తులని చెప్పుకుంటున్నారో, అంటే అబద్ధికులు, అబద్ధ బోధకులు ఎంతో మంది బయలుదేరినారు. కానీ ఆ అబద్ధికులు వాళ్ళు యేసుక్రీస్తు చిత్త ప్రకారం లేరు. వాళ్ళు ఒక వేషధారులు, పులిసిన పిండివారు, అబద్ధికులు. వాళ్ళ బోధ నమ్మొద్దు. వాళ్ళు మంచోళ్ళా? వాళ్ళు నిజమైన దేవుని సేవకులేనా? దేవుని సేవకులు కాదా? వాళ్ళు చెప్పేది దేవుని మాటలేనా? లేదంటే వారి సొంత మాటలా? వాళ్ళు పరిశుద్ధులేనా లేదంటే అపవిత్రులా అని పరీక్షించేదంట ఈ సంఘము. అబద్ధికులు బోధకులు కూడా ఏం చేసేదంటే పరీక్షించేది. అంత సులువుగా నమ్మేది కాదు ఏ సేవకులను కూడా, బోధకులను కూడా. వాళ్ళు చెప్పేది సత్యమేనా కాదా, వారు చెప్పే మాటలు దేవుని వాక్యంలో ఉన్నాయా లేవా అని పరీక్షించేదంట ఈ సంఘము. పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి. పరీక్షించింది. నిజమైన వారైతే వాళ్ళు చెప్పే మాట నమ్మేవాళ్ళు. అబద్ధికులైతే వారిని అస్సలు కూడా నమ్మకపోయేది. చూడండి ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారో వీళ్ళు. ఎవరు అబద్ధికులు, ఎవరు సత్యమైన వాళ్ళు పరీక్షించేదంట. ఈ రోజులలో ఉన్న సంఘము ఎట్లా ఉందంటే ఇదేమి లేదు, పరీక్షణ లేదు. వాళ్ళు చెప్పేది దేవుని మాటలేనా కావా, వాళ్ళు నిజమైన సేవకులైనా కాదా, వాళ్ళు బోధించేది దేవుని వాక్యమేనా లేదంటే కల్పన కథలా, వాళ్ళు దేనికోసం, దేని మీద ఎక్కువ బోధిస్తున్నారు, దేని గురించి ఎక్కువ బోధిస్తున్నారు అని ఇవన్నీ ఏం తెలుసుకోవట్లే. ఎక్కడ సత్యవాక్యం ఉన్నదో, ఎక్కడ దేవుని మార్గంని బోధిస్తున్నారో, ఎక్కడైతే దేవుని సేవకులు ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవించి ఆయన వాక్యాన్ని, సత్యవాక్యాన్ని సరిగా బోధిస్తున్నారో అలాంటి కాడికి వెళ్తాము అని ఈ రోజులలో ఉన్న సంఘము అనుకోవట్లేదు, పరీక్షించట్లేదు. ఏముందిలే, ఏదో ఒక సంఘానికి పోతే చాలు. చర్చికి పోయినావా లేదా, ప్రార్థనకి వెళ్తున్నావా లేదా, దేవుని ఆరాధిస్తున్నావా లేదా, ఆ పాస్టర్ గారు ఎట్లా ఉంటేంది, ఆ సంఘం ఎట్లా ఉంటేంది, వాళ్ళు ఎలా జీవిస్తేంది నాకు అవసరం లేదు అంటారు. పోయి ఆడ ఒక కానుకేసి రావడం, ఆశీర్వాదం పొందుకొని ఆశీర్వాదం కోసం వెళ్ళి ఆశీర్వాద ప్రార్థన అప్పుడు ప్రార్థన చేయించుకొని రావడం. అంతేగాని వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళని చూస్తలేదు, వాళ్ళు ఆత్మీయులనే కాదా అని పరీక్షించడం లేదు. ఎక్కడ దేవుని వాక్యము సమృద్ధిగా ఉన్నదో, పరిశుద్ధత కలిగి ఉన్నదో సంఘము, అలాంటి వారిని వెతకడం లేదు. అందుకనే విశ్వాసులు కూడా ఏమవుతున్నారు, బలహీనులైతున్నారు. ఆ సేవకులు పరిశుద్ధంగా ఉంటే, రోషం కలిగి ఉంటే, దేవుని మాటలు ఉన్నట్టుగా బోధిస్తే వెళ్ళే సంఘము కూడా ఆ విధంగా పరిశుద్ధత కలిగి ఎదుగుతుంది. సంఘ విశ్వాసులు కూడా ఒకవేళ వాళ్ళు దేవుని మాటలు కాకుండా లోక మాటలు, కల్పన కథలు, వ్యర్థమైన వాటి కోసము లోకంలో ఉన్న మాటల్ని బోధిస్తే, మనుషులను పొగిడితే, అలాంటి వారి సంఘానికి వెళ్తే నువ్వు విశ్వాసంలో తప్పిపోయే అవకాశం ఉంది. పరిశుద్ధత కోల్పోతావు, సత్యాన్ని గ్రహించలేవు, పరిశుద్ధతలు ఎదగలేవు, ప్రార్థనలు ఎదగలేవు, వాక్యములు ఎదగలేవు, దేవుని మార్గాన్ని నువ్వు తెలుసుకోలేవు. చివరికి నరకానికి వెళ్ళే అవకాశం ఉంది. పరీక్షించాలి.
ఎవరు ఏ వాక్యం బోధిస్తున్నారో వాళ్ళు బోధించేది వాక్యాలు ఉన్నాయా లేవా అని ఆదిమ సంఘములున్న విశ్వాసులు పరీక్షించినారంట. పౌలు శీల చెప్పిన మాటలు అసలు దేవుని వాక్యములు ఉన్నాయా లేవా అని పరీక్షించేవారంట. చూడు, పౌలు శీల బోధించే మాటలనే పరీక్షించారంటే ఆ రోజుల్లో ఉన్న సంఘము ఇంకా మనలాంటి వాళ్ళు ఈ లోకం ఇప్పుడున్న పరిస్థితులలో ఉన్న సంఘ సేవకులు ఏ విధంగా బోధిస్తున్నారో పరీక్షించకూడదా? పరీక్షించాలి. వాళ్ళనే పరీక్షించారంటే వాళ్ళ కింద మనం ఎంత? అపోస్తలులు శీల అంటే వాళ్ళు దేవుని చేత అసలు దర్శనం పొందిన వాళ్ళు, ముఖాముఖిగా దేవుని దర్శనం పొందిన వాళ్ళు. అలాంటి వారు చెప్తేనే వాళ్ళు చెప్పిన నిజమేనా కావా అని వాక్యాలు ఉన్నాయా లేవని పరీక్షించేవారంట సంఘస్థులు. అంటే వారికి ఎంత ఆసక్తి ఉంది చూడండి. అంటే వాళ్ళు దేవుని మార్గాన్ని ఎంచుకోవాలని చూసినారు కానీ అబద్ధికులు బోధకులు కానీ అబద్ధ మార్గాన్ని కానీ ఎంచుకోవాలని చూడలేదు. అందుకని వాళ్ళు పరీక్షించి సత్య మార్గాన్ని ఎంచుకునేవారంట, సత్య బోధని. ఈ సంఘము కూడా ఎట్లా ఉందంటే ఆ విధంగా ఎంచుకుందంట. అబద్ధికులైన వారిని విసర్జించింది. ఎవరైతే వాక్యాన్ని ఉన్నట్టుగా బోధిస్తున్నారో వారిని మాత్రమే నమ్మింది, పరీక్షించింది. నీవు సహనము కలిగి నా నామ నిమిత్తము భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును. చూడండి, ఈ సంఘానికి దేవుడు ఆయన ఏదైనా సత్య సాక్షి అంట. యేసుప్రభు ఎవరు? సత్య సాక్షి, నిజం చెప్పేవాడు. ఆయన అబద్ధికుడు కాదు, నిజం చెప్తాడు. నీలో ఏదైనా మంచి ఉంటే నీ మంచి క్రియలను బట్టి పొగుడుతాడు. లేకపోతే నీలో చెడ్డదుంటే ఆ చెడ్డది ఏది ఉందో అది ఎమ్మటే ఎత్తి చూపిస్తాడు. ఇక్కడ యేసుప్రభు కూడా ఏం చేస్తాడంటే నీవు సహనము కలిగి, అంటే ఈ సంఘం అంట మంచి సహనం కలిగి ఉండేదంట. మొదట్లో మంచి సహనం, దేవుని పరిచర్య అన్నా, వాక్యం అన్నా, సేవ అన్నా, సేవకులన్నా, సువార్త అన్నా కూడా ఎంతో సహనం కలిగి ఉండేది. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా సహనం కలిగి ఉండేది, బాధలు వచ్చినా సహనం కలిగి ఉండేది. నా నామము నిమిత్తము భారం భరించి, దేవుని నామము నిమిత్తం ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత శ్రమైనా కూడా ఆ భారాన్నంతా కూడా భరించిందంటే ఈ సంఘం. సహనం కలిగి ఉన్నది, భారం భరించింది. ఇంకా ఏమంటున్నాడు? అలయలేదు అంటే అలిసిపోలేదు. నువ్వు మంచి సహనం కలిగి ఉన్నావు. కష్టాలలో ఆ కష్టాన్ని, భారాన్ని భరించినావు, అలసిపోలేదు. ఎంత మంచి మాట చూడండి, అలసిపోలేదంట. పరిగెత్తింది సంఘము, ఈ విశ్వాసులు పరిగెత్తినారు, దేవుని పని కోసం పరిగెత్తినారు, అలసిపోకుండా, సొలిసిపోకుండా. ఎంత కష్టమైన, నష్టమైనా కూడా వాళ్ళు మాత్రము అలసిపోకుండా, ఆగిపోకుండా, ఏది ఉన్నా, ఏది లేకపోయినా, ఏది ఏమైనా, ఎన్ని బాధలు వచ్చినా, ఎవరు ఏమన్నా అలసిపోకుండా వాళ్ళు మాత్రము సాగిపోయినారు. అంత ఆసక్తితో ఉన్నారు. కానీ ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు, ఏమన్నాడు? అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పొకటి మోపవలసినది. చూడండి, యేసుప్రభు ఏమంటున్నాడు? ఫస్ట్ ఏమో నీ కష్టాన్ని నేను ఎరుగుతున్నాను, నీ కష్టం నాకు తెలుసు, నీ స్థితి, నీ గతి, నీ పరిస్థితి అంతా నాకు తెలుసు అన్నాడు. ఆ తర్వాత నీవు నా నామము నిమిత్తము సహనం కలిగి ఉన్నావు, భారం భరించినావు, అలసిపోకుండా, ఆగిపోకుండా సాగినావు. కానీ అయినను ఒకటి నీ మీద మోపవలసినది తప్పు. ఏమిటంటే మొదట నీకుండిన ప్రేమ ఇప్పుడు లేదు. అన్ని బాగానే చేసినావు గతంలో,
కానీ ఇప్పుడు ఏం లేదు, మొదట్లో ఉన్న ప్రేమ ఇప్పుడు లేదు. యేసయ్య అంటున్నాడు, సంగమా, మొదట్లో నీవు ఎంతో ప్రేమించావు నన్ను, ఆ ప్రేమ ఇప్పుడు లేదు అంటున్నాడు. ఈ రోజులలో ఉన్న సంఘ పరిస్థితి అంతా కూడా అట్నే ఉంది. సార్వత్రిక సంఘంలో ఉన్న వారందరూ కూడా అలాగనే ఉన్నారు. అంటే ఇక్కడ వాళ్ళు యేసు ప్రభువుని విడిచిపెట్టినారని అంటలే, వీళ్ళు యేసు ప్రభువుని విడిచిపెట్టలేదు, కానీ ప్రేమ తక్కువైంది. ఏం తక్కువైంది? ప్రేమ తక్కువైంది, ప్రార్థన తక్కువైంది, పరిశుద్ధత తక్కువైంది, విశ్వాసం తక్కువైంది, ఆత్మీయత తక్కువైంది, యథార్థత తక్కువైంది, ఉజ్జీవం తక్కువైంది, ప్రేమ లేదు. అవన్నీ కూడా మర్చిపోయినారు. యేసు ప్రభువునైతే వదిలిపెట్టలేదు, కానీ ప్రేమ మాత్రం లేదు. ఎవరైనా చూడండి, యేసు ప్రభు నమ్మిన వారు మొదట్లో ఎంతో రోషంగా ఉంటారు, ఎంతో ఉజ్జీవంతో, ఆసక్తితో ఉంటారు. కానీ వాళ్ళు కొద్ది రోజులు కాగానే వాళ్ళ పరిస్థితిని బట్టి, వాళ్ళ ఇబ్బందులు బట్టి వాళ్ళు ఏమవుతారంటే, మొదట్లో ఉన్న ఆసక్తి, మొదట్లో ఉన్న భయము, భక్తి అంతా కూడా దిగజారిపోతుంది, తక్కువైపోతుంది అన్నమాట. చాలా మంది ఈ రోజుల్లో ఉన్న సంఘం అంతా కూడా అలాగనే ఉన్నారు. ఎఫెసీ సంఘం కూడా అలాగనే ఉన్నది. దేవుని నమ్ముకున్న వారు, పుట్టుక క్రైస్తవులు అని చెప్పుకున్న వారు, క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వారు, వారు మొదట్లో ఎంతో భక్తిగా ఉంటారు. కానీ ఒక 2-3 తరాలు కాగానే చూడండి, రెండో తరం, మూడో తరం, చాలా వరకు, కొంతమంది తప్పి చాలా వరకు వాళ్ళ పిల్లలు, వాళ్ళ మూడో తరము భక్తిహీనులుగా మారిపోతున్నారు. యథార్థత లేదు, పరిశుద్ధత లేదు. వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ పితరులకు ఉన్నంత ఉజ్జీవము, పరిశుద్ధత లేదు, వాళ్ళకి తక్కువైపోయింది. రెండో మూడో తరం వచ్చేసరికి ఇప్పుడు మీరు చూడండి, ఆ యొక్క అమెరికా దేశం కానీ, ఆ యొక్క ఇంగ్లాండ్ దేశం కానీ, వాళ్ళు ఎంతో, వాళ్ళ పితరులు, వాళ్ళ తాతలు, ముత్తాతలు అంతా కూడా చాలా ప్రార్థన పరులు, చాలా భయం భక్తి కలిగిన వాళ్ళు, ప్రార్థన పరులు, ఉద్యోగం కలిగిన వారు, పరిశుద్ధత కలిగిన వారు, కన్నీరు విడిచి ప్రార్థించేవారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారంటే, ఆ ప్రార్థన లేదు, ఆ వాక్యం లేదు, పరిశుద్ధత లేదు, అంత మానేసినారు. భక్తిహీనత వచ్చేసింది. వాళ్ళ పితరులకున్న ఆసక్తి లేదు, ప్రేమ లేదు దేవుని మీద. అందుకనే వాళ్ళ పరిస్థితి ఈరోజు చాలా దారుణంగా ఉన్నది. ఆశీర్వాదాలు కోల్పోతున్నారు, దేవుని మార్గం నుంచి తొలగిపోతున్నారు, దేవుడిచ్చే అన్ని కూడా కోల్పోతున్నారు వాళ్ళు. అందుకనే వాళ్ళు ఈరోజు దుఃఖము, బాధ అనుభవించాల్సి వస్తుంది. మొదట్లో ఉంటది బాగానే ప్రేమ, కానీ రాను రాను అది తక్కువైతూ వస్తుంది. ఈ రోజులలో ఉన్న సంఘానికి కూడా అలా ఉండకూడదు. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది. మొదటి ప్రేమ విడిచిపెట్టడం అంటే అది పాపమే, అది ఒక పాపమే. అందుకని ఆ మొదటి ప్రేమను నువ్వు విడిచిపెట్టకూడదు. యేసుప్రభు ఏమంటున్నాడంటే, నేను నీ మీద తప్పొకటి మోపవలసినది, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని. చూడండి ఏమంటున్నాడు, సరే పడిపోయినావు, ఏదో విషయంలో పడిపోయినావు, ఏదో అభ్యంతరం కలగబట్టో, ఏదో శ్రమ బట్టో, లేదంటే పితరులు వచ్చి నువ్వు నమ్ముకోవడం బట్టో, ఏదో ఈ లోకంలో ఏదో నిన్ను అభ్యంతరం పెట్టడం వల్ల నువ్వు మొదటి ప్రేమను విడిచిపెట్టినావు. నీవు ఏ స్థితిలో నుండి పడితివో, ఏ స్థితిలో నుండి అంటున్నాడు అంటే, నువ్వు పడిపోయేటప్పుడు
నీ ప్రేమ తక్కువయ్యేటప్పుడు నీ యొక్క ఆత్మీయమైన స్థితి ఏ విధంగా ఉందో అది జ్ఞాపకం చేసుకో. ఒకప్పుడు నువ్వు ఎంత రోషం కలిగి ఉన్నావో, ఒకప్పుడు ఎంత ప్రార్థన చేసేదానివి, ఒకప్పుడు దేవుని మందిరం అన్న ఎంత ఆసక్తి ఉండేది, ఒకప్పుడు దేవుని సువార్త అన్న ఎంత ఆసక్తి ఉండేది, ఒకప్పుడు దేవుని యొక్క ఆ యొక్క మందిరము అన్న దేవుని యొక్క సువార్త అన్న ఎంత ఆసక్తి ఉండేది, ఒకప్పుడు దేవుని ఎంతగానో నువ్వు ప్రేమించేది, ఆరాధించేది, స్తుతించేది, వాక్యాలు చదివేది, గంటల తరబడి ప్రార్థన చేసేది, గంటల తరబడి వాక్యం ధ్యానించేది. ఒకప్పుడు ఆ విధంగా చేసినావు. ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో. మరలా ఆ స్థితి ఎట్లా ఉంది, ఇప్పుడున్న స్థితి ఎట్లా ఉంది జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. అప్పుడున్న ప్రేమ లేదు, తక్కువైంది నీకు. అది జ్ఞాపకం చేసుకొని, అది నిన్ను ఏదో చెడగొట్టింది. నిన్ను అంత రోషంతో జీవించిన ఒకప్పుడు ప్రభు కోసము, ఆ స్థితిని ఏదో చెడగొట్టింది నిన్ను. ఏం చెడగొట్టింది? తిండి వల్ల పడిపోయి చెడిపోయినావా? నిద్రమబ్బు వల్ల, సోమర్తనం వల్ల చెడిపోయినావా? పాపంలో పడి ఆ ఆత్మీయత కోల్పోయినావా? లేదంటే డబ్బు వల్ల పడిపోయి కోల్పోయినావా? నీ యొక్క ఏ స్థితిలో పడిపోయినావు? ఒక స్త్రీ అనే మోహంలో పడి కోల్పోయినావా? పురుషుని మోహంలో పడి కోల్పోయినావా? మోసాలు చేసేయడం వల్ల కోల్పోయినావా? 24 గంటలు పని 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 అని నువ్వు పని మీద పడి నీ పరిస్థితిని బట్టి నీ యొక్క ఆత్మీయ స్థితిని కోల్పోయినావా? దేని వల్ల కోల్పోయినావు? అది జ్ఞాపకం చేసుకో. అది జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు నువ్వేం చేయాలి? మారు మనసు పొందు అంటున్నాడు. చూడండి, ఎవరికైనా కూడా యేసు ప్రభు ఒక అవకాశం ఇస్తాడు. ఎవరికైనా కూడా ఇస్తాడు. మానవులు కాబట్టి వాళ్ళు బలహీనులు, మట్టి ఘటంలో పుట్టినవారు. అయినా కూడా వారికి ఒక అవకాశం ఇస్తున్నాడు. మరలా ఒక అవకాశం ఇస్తున్నాను నీకు. మారు మనసు పొందుతావా? మారు మనసు పొందు. మారు మనసు పొందు. యేసు ప్రభు కూడా ఇదే అన్నాడు, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందుడి అని ఆయన సువార్త ప్రారంభించినాడు, ఆయన సేవ ప్రారంభించినాడు. ఈ మొదటి ప్రేమ మర్చిపోయిన వారితో కూడా యేసు ప్రభు అంటున్నాడు, మరలా మారు మనసు పొందు. నీ జీవితాన్ని మార్చుకో. ఏదైతే నిన్ను పడగొట్టిందో, నీ ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టిందో, పరిశుద్ధతని చెడగొట్టిందో, ప్రార్థన జీవితాన్ని చెడగొట్టిందో, దేవునికి ఇచ్చిన తలాంతులను కోల్పోయేటట్టుగా చేసిందో, వాటన్నిటిని విడిచిపెట్టు. నిన్ను చెడగొట్టేదాన్ని, నీ దేహమును, నీ పరిశుద్ధతను, నీ ప్రార్థన చెడగొట్టేదాన్ని తీసేసుకొని మారు మనసు పొందు అంటున్నాడు. మారు మనసు పొందు. మారు మనసు పొందు. మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను మరలా చెయ్యి. ఆ మొదటి క్రియలను చెయ్యి. మళ్ళీ అప్పట్లో చేసావు కదా, బాగా విశ్వాసం, ఆత్మీయత, ప్రార్థన, వాక్యము, పరిశుద్ధత, రోషము, ఉజ్జీవము, యథార్థత, సువార్త, సహనము, భారము, అలసిపోకుండా, దుష్టులను సహించకుండా, అబద్ధికుల బోధనలను ఏరి పారేసినావు. అలాంటి క్రియలు మరలా చెయ్యి అంటున్నాడు ఆయన. కాబట్టి ఈరోజు నీవు మరలా మారు మనసు పొందడానికి ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ఎవరికైనా ఇస్తాడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి ఇస్తాడు. ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకున్నవాడు ధన్యుడు. ఎందుకంటే లేదంటే నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభం దాని యొద్ద నుండి తీసివేస్తాను. అంటే ఇక నాలో నువ్వు పాలి భాగస్తునిగా ఉండవు.
నేను నీలో ఉండను, నీవు నాలో ఉండవు, నీకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు, నా రాజ్యంలో అడుగుపెట్టే అర్హత నీకు లేదు, నేనిచ్చే ఆశీర్వాదాలు కూడా నువ్వు పొందుకోలేవు అని అంటున్నాడు ఆయన. కాబట్టి మొదటి క్రియలు మరలా ప్రారంభించు. మొదటి క్రియలు ప్రారంభించు. ఏ స్థితిలో ఉన్నా, ఏ సమయంలోనైనా దేవుడు నీకు సహాయం చేస్తాడు ఆయన. కాబట్టి ఈరోజు ఈ ఎఫెసీ సంఘము ఎంతో రోషంతో, పౌరుషంతో, ఉద్యమంతో ఉండేది మొదట్లో. కానీ రాను రాను తక్కువైపోయింది. మొదట్లో ఉన్న ప్రేమ లేదు. ప్రేమ తక్కువైంది. అంటే యేసు ప్రభువును వెంబడిస్తున్నారు, కానీ మొదట్లో ఉన్నంత భక్తి, విశ్వాసం లేకుండా వారి సొంత శక్తి మీద ఆధారపడుతున్నారు. దేవుని పక్కన పెట్టారు, దేవుని మర్చిపెట్టారు. ఏదో మందిరానికి వెళ్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఏదో దేవుని ఆరాధిస్తున్నారు, కానీ మొదట్లో ఉన్నంత ఆసక్తి, ప్రేమ, పరిశుద్ధత లేదు వారికి. అందుకని ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. చాలా మంది పరిస్థితి ఇదే. కానీ ఇప్పటికైనా నువ్వు మారు మనసు పొంది ఏ స్థితిలో పడ్డావు ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది మరలా ఆ మొదటి క్రియలను ప్రారంభించు. దేవుడు నీకు జీవ కిరీటాన్ని దయచేస్తాడు. కాబట్టి అట్టి విధంగా జీవించుదాము. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.